విన్నటువంటి వాక్యము, నిన్న విన్నావు, మొన్న విన్నావు, పోయిన వారంలో విన్నావు, ఆ వాక్యము నీ హృదయములో, నీ మనస్సులో, నీ నోటిలో ఎందుకు ఉచ్చరించలేకపోతున్నావు? ప్రసంగం చేయటం కాదు, మరలా కొంతమంది ప్రసంగం చేస్తారు. ఇక ఆత్మీయ బలం ఉంటే అనుచితమంగా కాదు, నీవు అనుకూలముగా ఎప్పుడు ప్రార్థన చేయాలంటే దానికి సంబంధించి ప్రార్థన చేస్తావు. కృతజ్ఞతనా, జ్ఞాపకార్థమా, మ్యారేజ్ అయినా, బర్త్డేనా, ఏ మెమోరియల్ సర్వీస్ అయినా దానికి సంబంధించి ప్రార్థన చేయమంటే అదే చేస్తావు. బలారాధన, లేకపోతే మామూలు ఆరాధన, ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్, దేనికి సంబంధించి నువ్వు ప్రార్థన చేయాలో అదే చేయాలి. ప్రార్థనా అనుభవాలు కలిగి ఉన్నావు. ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నావు? సహోదరి, సహోదరుడా,